హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా రావణ్ కోసం లవ్ స్టోరీస్ బై ప్రియా అని స్పాటిఫైలో సెర్చ్ చేసి చూడండి. ఆఫ్టర్నూన్ ఇంటి నుంచి లంచ్ ప్యాక్ రావడంతో జయదేవ్ గారు ఛాంబర్కి వెళ్తూ ప్రీతిని కూడా జాయిన్ అవ్వమన్నారు. ష్యూర్ అంకుల్, వస్తున్నా అని కాల్ మాట్లాడుతున్న ప్రీతి టెన్షన్ కవర్ చేస్తూ చెప్పి 2 minutes అంటూ తన క్యాబిన్కి వచ్చింది. ఇది నువ్వని తెలిస్తే ప్రపంచంలో నువ్వు ఏ మూల ఉన్నా సరే వెతుక్కుంటూ వచ్చి మరీ రాజుని ప్రాణం తీస్తాడు అని పట్టరాని కోపంతో పళ్ళు బిగించి హెచ్చరిస్తోంది ప్రీతి. ఇప్పుడు తెలిసిందిగా, రమ్మను, వచ్చి చంపమను అని పట్టరాని ఆవేశంతో వెర్రిగా అరుస్తున్నాడు అటు నుంచి బ్లాంక్ కాలర్. వాడి తెగింపు తెలుస్తూ ఉన్న మాటలకి ప్రీతి నోట్ల నుంచి మాట రావడం లేదు. అసలు కొంచెం కూడా భయం అనేది లేని వాడి టార్గెట్ ఏంటో ఆలోచిస్తున్న ప్రీతికి తలంతా బద్దలైపోతున్న ఫీలింగ్. ఎందుకు చేసావిలా? అసలు నీకేం కావాలి? నువ్వు చేసిన ఈ పని వల్ల వందల మంది ఎంప్లాయీస్ రోడ్డు మీద పడేవాళ్ళు. వాళ్ళ లైఫ్ నాశనం చేయడంలో నీకొచ్చే ఆనందం ఏంటి అని అరుస్తోంది ప్రీతి. ప్రీతి, చిన్న పిల్లలా చెప్పిందే చెప్పకు. ఐ వాంట్ ద ఆన్సర్. హూ ఇస్ దట్ బ్లాక్ షీప్? నేను డాలర్స్ ఇన్వెస్ట్ చేసి క్రియేట్ చేసిన సునామీ నుంచి కంపెనీను బయటపడేసింది ఎవరు అని వెర్రెత్తి ప్రశ్నిస్తున్నాడు వాడు. రాజ్ చేశాడు ఇదంతా అని ఇంకా ఏదో చెప్పబోతున్న ఆన్సర్కి ఒక్కసారిగా పగలబడి నవ్వుతున్న వాడి వికృతపు నవ్వు ప్రీతిని మాట్లాడకుండా ఆగిపోయేలా చేసింది. ఏంటి, వాడిదంతా చేశాడా అని పగలబడి నవ్వుతున్న వాడి వెటకారపు ధోరణికి ప్రీతి నివ్వెరపోయింది. వాడేంటో, వాడి క్యాపబిలిటీ ఏంటో నాకు బాగా తెలుసు. 1,00,000 చేతిలో పెడితే ఒక్క రోజులోనే దాన్ని 1,00,00,000 రూపాయలు చేయగల తెలివి వాడి బుర్రలో ఉందేమో కానీ నా ప్రోగ్రామ్ ని ఓవర్ రైట్ చేసే టాలెంట్ వాడి సబ్జెక్ట్ లో లేదు. ఇది వాడి పని కాదు. అయితే నీకు కూడా దీని గురించి తెలియదు. నో ప్రాబ్లం ప్రీతి, నేనే కనుక్కుంటాను. నీ బానిస బ్రతుక్కి శాశ్వతంగా సిన్హా ఫ్యామిలీస్ నుంచి ఫ్రీడమ్ ఇద్దామనుకున్నాను. బట్ నీ ఫేట్ అంతా వర్స్ట్ గా ఉంది. దట్స్ వై నా ప్లాన్ ఫెయిల్ అయింది. You don't worry about this, Preeti. Again, I will come with another master plan. వాడి సచ్చేలోపు నరకం అంటే ఎలా ఉంటుందో వాడికి చూపిస్తా. నీ లైఫ్లో శాశ్వతమైన సంతోషాన్ని నింపుతాను అనేసి కాల్ కట్ చేశాడు. కర్కశమైన వాడి వికృత ఆలోచనలు ప్రీతిని కొయ్యబారేలా చేస్తే కాసేపటికి ఆ క్యాబిన్కి వచ్చిన అభినవ్ ఫోన్ పట్టుకుని బొమ్మల నిలబడ్డ ప్రీతిని అబ్జర్వ్ చేస్తూ దగ్గరికి వెళ్ళి కదిపేసరికి బెదిరిపోతూ ఫోన్ వదిలేసింది. కొన్ని క్షణాలు అసలు తాను ఎక్కడ ఉందో కూడా తెలియని కంగారులో కొట్టుకుపోతూ గట్టిగా కళ్ళు మూసుకున్న ప్రీతిని పట్టి కుదిపి, హే ప్రీతి, వాట్ హ్యాపెన్ టు యూ అని కంగారుగా అభినవ్ అడుగుతూ ఉంటే అతని గొంతు వింటూ కళ్ళు తెరిచిన ప్రీతి అదే భయంతో అభినవ్ నడుము చుట్టేసి గుండెల్లో మొహం దాచుకొని ఏడుస్తోంది. ఎంతో ధైర్యంగా ప్రొఫెషనల్ గా ఉండే ప్రీతిలో ఫస్ట్ టైం వణికిపోతున్న భయం కన్నీళ్లతో చూస్తున్న అభినవ్కి అసలు ఏమీ అర్థం కాలేదు. ప్రీతి, ఏమైంది? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అని తనని సముదాయిస్తూ కూర్చోపెట్టి వాటర్ ఇస్తే గటగట గ్లాస్ వాటర్ తాగేసి అదే కంగారుతో భయంతో జరిగింది మొత్తం అభినవ్కి చెప్పింది. ముందు తనతో మాట్లాడి కామ్ డౌన్ చేసిన అభినవ్ వాడి ఫోన్ నెంబర్ పబ్లిక్ గా చూపించడానికి భయపడుతున్నాడు. అటువంటి వాడు ఇంత పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేయగలడు అంటే నువ్వు నమ్ముతున్నావా అని నవ్వుతూ అడిగేసరికి ప్రీతి మొహం మాడిపోయింది. అంటే వాడు జస్ట్ ఫేక్ కాలర్ అంటావా? నేను చెప్పేది నువ్వు నమ్మడం లేదు కదా అని ఫాస్ట్ గా ముందు రోజు ఫోన్ కి వచ్చిన ఫొటోస్ అన్ని ఓపెన్ చేసి అభినవ్ ముందు ఉంచింది ప్రీతి. అవి చూస్తున్న అభినవ్ కంప్లీట్ గా షాక్. రాజ్ సహస్ర క్లోజ్ మూమెంట్స్, ఇంకా తనతో క్యూటీతో ఉన్న పిక్స్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇండియాలో యుఎస్ లో ఒకేసారి ఎలా కవర్ చేస్తున్నాడు అని తన లాయర్ బ్రెయిన్ కి పని పెడుతూనే చివరిలో యు ఆర్ అలోన్ అని ఉన్న మెసేజ్ మీద అభినవ్ కళ్ళు నిలిచాయి. వెంటనే వాటిని రాజ్ కి ఫార్వర్డ్ చేస్తూ, ఏం చెప్పాడు వాడు ఈ ఫొటోస్ పంపించి అని అడిగితే ప్రీతి మొత్తం చెప్పింది. హాట్ వాటర్ శరీరానికి స్వాంతన ఇస్తూ ఉంటే రొమాంటిక్ క్యాండిల్ బర్న్ అవుతూ బాత్రూమ్ నిండా వెదజల్లుతున్న లావెండర్ అరోమా, ప్లెజెంట్ అండ్ సాఫ్ట్ మెలోడీ మ్యూజిక్ మధ్యన శుద్ధి మెత్తని రాజ్ వేళ్లు చేస్తున్న మసాజ్ మ్యాజిక్ అన్ని మరిచి మరో లోకంలో విహరిస్తూ అలాగే నిద్రలోకి జారుకుంది సహస్ర. అందానికి మించిన తెలియని అట్రాక్షన్ తన నుంచి.
ప్రతి క్షణం రాజ్ని కట్టేస్తూనే ఉంది. మనసుని హంసపాప అన్ని వైపుల నుంచి లాక్ చేస్తున్న ఆ ఫీలింగ్ ప్రేమ అని యాక్సెప్ట్ చేయలేని మొండితనంతో అపోజ్ చేస్తున్నాడు రాజ్. అయినా కూడా ఇష్టంగా వెంటాడుతున్న మెస్మరైజింగ్ ఫీల్ తో తన షోల్డర్ మీద వాలి ఒళ్ళు మర్చి నిద్రపోతున్న హంసపాపని డిస్టర్బ్ చేయకుండా తనను తానే మర్చిపోయి మరీ చూస్తున్నాడు రాజ్. పండు వెన్నెలకి రూపాన్నద్దినట్టుంది తన మోము. ఒక సైడ్ నుంచి పడుతున్న క్యాండిల్ వెలుతురులో బంగారు వర్ణంలో మెరుస్తున్న నున్నటి చెంప. చాలా నెమ్మదిగా బంగారు తాపడం వద్దినట్టు మెరుస్తున్న ఆ చెంప మీద పెదవులు వద్దాడు రాజ్. ఎటువంటి రంగులు, లిప్స్టిక్ అవసరం లేదు నీ అందానికి. ఎటువంటి సర్టిఫికేట్స్, అగ్రిమెంట్స్ అవసరం లేదు నీ అభిమానానికి. ఇంత అందాన్ని, ఇంత సెన్సిబుల్ క్యారెక్టర్ని పెట్టుకొని ఒంటరిగా ఇంతకాలం ఎలా బతికావే? ఎంత టాలెంట్ ఉందే నీలో, నీ సౌందర్యానికి మించిన టాలెంట్ అని మైమరపుగా సహస్రం మీద కురిపిస్తూ ఉన్న పొగడ్తల మధ్యన రాజ్ కళ్ళు ప్రశ్నార్థకంగా ముడుచుకున్నాయి. ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నా నువ్వు ఎక్కడైనా హ్యాపీగా బతికేయచ్చు. బట్ వై, ఎందుకు చావును కోరి వెళ్ళావు అని ప్రశ్నించుకోగానే చాలా డిస్టర్బ్డ్గా అనిపించిన అంతలోపే వింతగా ఒక నవ్వు విరిసింది రాజ్ లిప్స్ మీద. ఆ సిచ్యువేషన్ ఏదైనా సరే నిన్ను నాతో లాక్ చేసింది. థ్యాంక్స్ ఫర్ దట్ అని కన్నింగ్ స్మైల్తో ప్రశాంతమైన నిద్రలో జోగుతున్న హంసపాప బుగ్గని మళ్ళీ ముద్దాడాడు. డ్రీమ్ లైక్ రొమాంటిక్ మూమెంట్స్ బల్బు బాబా ప్రమేయం లేకుండానే మైండ్ మెమరీలో హార్ట్ లోతుల్లో రికార్డ్ అయిపోతున్నాయి. ఎంత చూసినా ఇంకా చూడాలనిపించే ఆ పరవశం సంకెళ్ళు వేసి మరీ హంసపాపతో కట్టేస్తూ ఉంటే మెరుస్తున్న కంటి పాపను రెప్ప వాల్చకుండా సాహస్రం మీద నిలిపాడు. ఆ రొమాంటిక్ మూమెంట్ ని డిస్టర్బ్ చేస్తూ వరుస పెట్టి వాట్సాప్ తలుపు తట్టాయి అభినవ్ పంపిన బ్లాక్ మెయిలింగ్ ఫొటోస్. వరుస పెట్టి కొడుతున్న నోటిఫికేషన్ సౌండ్ కి సెండ్ చేస్తున్న అభినవ్ నెంబర్ చూసి బాత్రూమ్ సైడ్ వాల్ గ్లాస్ రాక్ మీద పెట్టిన ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. ఫోటోస్ చూడడమే మ్యాటర్ కన్వే అయ్యింది. అయితే ఎటువంటి రియాక్షన్ లేదు ఫేస్ లో. ఫోన్ పక్కన పెట్టేసి నిద్రపోతున్న సహస్రని అతి జాగ్రత్తగా చేతుల్లోకి తీసుకొని బెడ్రూమ్ లోకి వచ్చాడు. ఈ ప్రాసెస్ లో నెమ్మదిగా ముడుచుకుంటున్న హంస పాప రాజ్ చేతుల్లో 58 కేజీల గులాబీల గుత్తిలా ఒదిగిపోయింది. కళ్ళు మూయడానికి భయపడే సహస్ర కళ్ళు కన్నీళ్లతో తడిసి జ్ఞాపకాల కత్తులతో గుండెను కోసేవి. ఇప్పుడు ఈ క్షణం ఏ ఆలోచన లేని మది ప్రశాంతంగా నిద్రలో జోగుతూ ఉంటే ఎటువంటి భయము లేని మనసు బలుపు బాబు గుండె చప్పుడికి క్రమబద్ధంగా అతుక్కుపోయి హారల్లా చేతులు అయ్యగారి మెడను చుట్టేశాయి. బెడ్ మీద దించడానికి కూడా బాబు గారికి మనసు రావడం లేదు. ముద్దుగా చేతుల్లో ఒదిగిపోయిన హంస పాప కంఫర్ట్ కి మురిపంగా చూస్తున్న బాబుగారి బాడీ మొత్తం తన్మయత్వంలో తేలి ఆడుతోంది. నిద్రలో కూడా చంపుతున్నావు కదే, అసలు ఎలా నన్ను అయస్కాంతంలా ఇలా అతుక్కుపోయావు అని అదుపు తప్పి కొట్టుకుంటున్న గుండెని బలంగా తీసుకుని వదులుతున్న ఊపిరితో కంట్రోల్ చేస్తూ అయిష్టంగానే సహస్రను బెడ్ మీద పడుకోబెట్టాడు. ముద్దొస్తున్న తన రూపానికి అలా వదిలి వెళ్ళడం అంటే అస్సలు ఒప్పుకోవడం లేదు మనస్సు శరీరం. పెదవులు బిగించి తెలియని ఫీలింగ్తో కొన్ని క్షణాలు అలాగే చూసి తడి బట్టల్లో ఉన్న తన కోసం డ్రెస్ పట్టుకొచ్చాడు లేచి వెళ్ళి. మంచిగా పట్టుకురావడం అయితే పట్టుకొచ్చాడు. మనసు కోతి కదా, చేతిలో ఉన్న డ్రెస్ను పసిపాపల పరుపు మీద నిద్రపోతున్న హంస పాపని మార్చి మార్చి చూసి అల్లరి నవ్వుతో ఫ్యూచర్ సీన్స్ మైండ్లో రివైండ్ చేసుకుంటూ తన కోతి బ్రెయిన్కి సలాం కొట్టాడు. కబోర్డ్ నుంచి తీసిన డ్రెస్ తిరిగి కబోర్డ్లోకి చేరితే హంస పాప ఒంటి మీద తడి బట్టలు ఫ్లోర్ మీదకి చేరాయి. ఒళ్ళు తెలియని సుఖ నిద్రలో తేలి ఆడుతున్న హంస పాప ముద్దు మొహానికి కన్ను కొట్టి నవ్వుకుంటూ ఫోన్ తీసుకొని తన పనిలో పడ్డాడు మన బల్పు బాబు. భయాన్ని పట్టుకొని వేలాడుతున్న ప్రీతి మైండ్ ఎంతకి సెట్ అవ్వకపోతూ ఉంటే ఇక ఫుల్ సీరియస్ అయ్యాడు అభినవ్. కమాన్ ప్రీతి, ఒకవేళ వాడు చెప్పింది నిజమే, నేను ఒప్పుకుంటాను. అయితే ఇది నువ్వు మర్చిపోకు. దాన్ని ఫేస్ చేయగలిగే సత్తా మనకుందని ప్రూవ్ అయింది కదా. సో డోంట్ బి సిల్లీ. మన రైవల్స్ ఎవరో చాలా గట్టిగా ప్లాన్ చేశారు ఎమోషనల్ గా మన వీక్ పాయింట్ తో ఆడుకోవడానికి. రైట్ నౌ CEO పొజిషన్ లో ఉన్న నిన్ను టార్గెట్ చేశారు. అందుకే ఇటువంటి మెసేజ్ అండ్ ఫోటోస్ తో నీ ఎమోషన్స్ తో ఆడుకుంటున్నారు. నీ బిజినెస్ బ్రెయిన్ కి కంపెనీ గురించి టెన్షన్ పడుతున్నావు. బట్ నా లాయర్ బ్రెయిన్ చాలా స్ట్రాంగ్ గా చెప్తోంది దిస్ ఈస్ కంప్లీట్ ఫేక్. సో జస్ట్ రిలాక్స్. ఇటువంటివి ఎన్ని వాళ్ళు చేసినా మనం డబల్ స్ట్రాంగ్ అవుతాము. డోంట్ వరీ,
అని ప్రీతి మెంటల్ స్టేట్ ని సెట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అభినవ్. నిజంగానే ప్రాబ్లం ఉండదు కదా అని బిక్క మొహంతో అడిగిన ప్రీతి ప్రెసెంట్ సిచ్యువేషన్ కి ఒక పక్క కోపం వస్తున్నా మరో పక్క కంపెనీ గురించి తను ఎంత టెన్షన్ పడుతుందో తెలిసి బాధపడుతున్నాడు అభినవ్. నెంబర్ 1 పొజిషన్ లో ఉన్న కంపెనీ ఇప్పుడు ఇప్పుడు ఇటువంటి మిస్టేక్ జరిగి చేయి జారిపోతూ ఉంటే అది నా హ్యాండ్స్ లో ఉన్నప్పుడు నో నో ఐ కాంట్ ఐ కాంట్ టేక్ ఇట్ ఎనీమోర్ అని భయపడుతూ పిచ్చిదాన్న ప్రవర్తిస్తోంది ప్రీతి. ఇంతలోనే జయదేవ్ చాంబర్ నుంచి ఫోన్. జస్ట్ కామ్ డౌన్ ప్రీతి, అది ఎవరో మనం కనుక్కుందాం అంటూ ఫోన్ లిఫ్ట్ చేసి 2 minutes అంకుల్, ప్రీతి వాష్రూమ్ లో ఉంది, వస్తున్నాం అని అబద్ధాన్ని కన్విన్సింగ్ గా చెప్పాడు. ఆయన త్వరగా రండి అనడంతో ఓకే అంకుల్ అని కాల్ కట్ చేసిన అభినవ్ చాలా అంటే చాలా సీరియస్ గా చూశాడు ప్రీతిని. నాకు భయంగా ఉందబి అని చిన్న పిల్లల వెక్కుతూ చెప్పింది ప్రీతి. వాళ్ళకి కావాల్సింది కూడా ఇదే, నిన్ను నమ్మి నీ చేతిలో పెట్టిన సిన్హా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి నువ్వు ఒక ఫెయిల్యూర్ ని క్రియేట్ చేయడం. నువ్వు ఇలా భయపడి వాళ్ళకి బలాన్నివ్వకు. నీ బిజినెస్ బ్రెయిన్ ఎంత స్ట్రాంగ్ అనేది ఈ ప్రాబ్లం కి స్టాండ్ తీసుకొని చూపించు అని గద్దించినట్టే వార్నింగ్ ఇచ్చాడు అభినవ్. అతను అన్నాడని కాదు కానీ నిజంగా జరుగుతుంది కూడా అదే. ప్రీతి కంపెనీ సీఈఓగా రెస్పాన్సిబిలిటీ తీసుకున్న తర్వాతే ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. నెమ్మదిగా అభినవ్ మాటలతో ఏకీభవించిన ప్రీతి, యు ఆర్ రైట్ అభి, వాడి టార్గెట్ నేను, సో భయపడకూడదు, స్టాండ్ తీసుకుంటాను అని ధైర్యంగా చెప్పి ఫేస్ వాష్ చేసుకుని వచ్చాక ఇద్దరు కలిసి జయదేవ్ ఛాంబర్ కి వెళ్లారు. ఎర్రగా ఉన్న ప్రీతి కళ్ళను అనుమానంగా చూసి, ఏడుస్తున్నావా అని సీరియస్ అయ్యారు జయదేవ్. ఆల్వేస్ అదే పని అంకుల్, క్లాస్ పీకి పట్టుకొచ్చాను అని సేమ్ సీరియస్ ఎక్స్ప్లెనేషన్ తో కవర్ చేశాడు అభినవ్. ప్రాబ్లం వచ్చినప్పుడే మనం ఎంత స్ట్రాంగో చూపించాలి ప్రీతి. ఇలా ఏడుస్తూ నువ్వు వర్క్ చేయలేవు. లంచ్ ఫినిష్ చేశాక ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో అని యాజ్ ఎ కంపెనీ చైర్మన్ గా ఆర్డర్ వేశారు జయదేవ్. నో నో అంకుల్, ఐ కెన్ హ్యాండిల్ ఇట్ అని సమర్థించుకోవడానికి ట్రై చేస్తున్న ప్రీతితో ఇట్స్ మై ఆర్డర్ అని జయదేవ్ గారు స్ట్రాంగ్ గా చెప్పడంతో ఇక సైలెంట్ అయింది ప్రీతి. లంచ్ ఫినిష్ అవ్వగానే జయదేవ్ వర్క్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ప్రీతిని డ్రాప్ చేయడానికి తీసుకువెళ్ళాడు అభినవ్. మాక్సిమం తనని కంఫర్ట్ జోన్ లో ఉంచడానికి చెప్పవలసినవన్నీ చెప్పి ఇంటి దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ కంపెనీకి వచ్చేశాడు అభినవ్. ప్రీతి మనసులో లేదు. అభినవ్ ఎన్ని విధాలుగా చెప్పినా బ్లాంక్ కాలర్ వార్నింగ్ ని అంత తేలిగ్గా తీసుకోలేకపోతోంది. ఇంత పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేసిన వాడు నార్మల్ పర్సన్ అయితే కాదు, వాడు పెద్ద రాక్షసుల్లా ఉన్నాడు, ఎందుకు మమ్మల్ని టార్గెట్ చేశాడు అని వందల రకాలుగా ఆలోచిస్తున్న ప్రీతి, రాజ్ సేఫ్ గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, దానికోసం ఏదైనా చేయాలి అనుకుంటూ ఫోన్ తీసుకొని ఎవరికో కాల్ చేసింది. ఎయిర్పోర్ట్ లో అనౌన్స్మెంట్ వింటూ ఫోన్ లో మాట్లాడుతున్నాడు మంగళ్ పాండే. 600 హంస పాపను పట్టుకొచ్చి ముఖేష్ పండిట్ ముందు పడేయాలని గట్టిగా నిశ్చయించుకున్నాడు. అందుకుగాను యుఎస్ లో తనకంటూ డబ్బు కోసం కసాయి పనులు చేసే టీం ని సెట్ చేసుకుని డాలర్స్ లో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి తర్వాత ఫ్లైట్ ఎక్కాడు. యుఎస్ ఎర్లీ మార్నింగ్ నిశ్శబ్దంగా నిశేధి నీడలను వదిలించుకుంటున్న ఇసుక తెన్నెలను అల్లరిగా ముద్దాడుతున్నాయి సముద్రపు అలలు. బీచ్ ఇసుకలో టాప్లెస్ గా వాలీబాల్ ఆడుతున్నారు 25 పైనున్న కుర్రాళ్ళు కొందరు. ఫోన్ మోగుతున్న సౌండ్ కి తల తిప్పి బాల్ మిస్ చేసుకున్నవాడు ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వచ్చి బ్యాగ్ లో ఉన్న ఫోన్ తీసుకుని అటెండ్ చేశాడు. అటు నుంచి ఎవరు మాట్లాడుతున్నారో తెలియదు, బట్ అవతల పార్టీ చెప్పిన దానికి ఇంట్రెస్ట్ గా మిగతా టీం ని రమ్మని చేత్తోనే పిలుస్తూ డీల్లోకే అని ఫైనల్ వర్డ్ చెప్పి కాల్ కట్ చేశాడు. ఆసక్తిగా వెయిట్ చేస్తున్న తన టీం కి వాట్సాప్ లో వచ్చిన ఫోటోస్ చూపిస్తే ఆ నెక్స్ట్ సెకండ్ అకౌంట్ లో వచ్చి పడిన అమౌంట్ చూసుకొని అందరి మొహాలు వెలిగిపోయాయి. గోలగా అరుస్తూ ఒకరిని ఒకరు హక్ చేసుకొని ఇట్స్ టైమ్ ఫర్ హంటింగ్ అని మోటివేట్ చేసుకుంటున్న ఆ మందల ఒక్కడి మొహం కూడా సరిగ్గా లేదు. రక్తం రుచి చూసిన తోడేళ్లలా కనిపిస్తున్న వాళ్ళు విప్పేసిన బట్టలు వేసుకొని బైక్ స్టార్ట్ చేశారు. డీలోకే చేసిన వేటని ట్రేస్ చేయడానికి. సున్నితమైన భాగంలో ఏదో గుచ్చుకుంటున్న ఫీలింగ్ తో ఇబ్బందిగా మెదులుతోంది సహస్ర. నిద్రను వదిలని కన్నులు తెరవనని మారం చేస్తూ ఉంటే గుచ్చుకుంటున్న దాన్ని తప్పించాలని ట్రై చేస్తున్న తనకి చేతులు సహకరించడం లేదు. కొండని మోస్తున్న బరువైన ఫీలింగ్ తో అతి కష్టంగా ఎక్కడో ఇరుక్కుపోయినట్టు అనిపిస్తున్న చేతులని పైకి లాగి చెస్ట్ మీద ఒక సైడ్ గుచ్చుకుంటున్న చైన్ని తీయడానికి ట్రై చేస్తూ ఉంటే
మధ్యలో బ్లాంకెట్ అడ్డుపడుతోంది. అది తప్పించి చేతిని ముందుకు తోయడానికి ట్రై చేస్తున్న హంస పాపకి ఇంకేదో ఆనకట్ట ఆపుతున్న ఫీలింగ్. ఈ అడ్డుకట్టడాలు తప్పించుకునే ప్రాసెస్లో నెమ్మదిగా నిద్రమత్తు దిగి తను మోస్తున్న కష్టమైన బరువుకి ఇబ్బందిగా కళ్ళు తెరిచింది సహస్ర. మత్తు పట్టి ఉన్న కనురెప్పలు మళ్ళీ మళ్ళీ వాలిపోతూ ఉంటే చేతులతో తచ్చాడుతూనే అడ్డుగా ఉన్న ఆనకట్టను తప్పించడానికి ట్రై చేస్తున్న హంస పాపకి అది రాజ్ రైట్ హ్యాండ్ అని కొంచెం కూడా ఐడియా లేదు. అబ్బా, ఏంటిది ఎంత బరువుగా ఉంది అని కష్టంతో నిట్టూరుస్తూ బలంగా బాబు చేతిని ముందుకు తోస్తూ ఉంటే చిన్నగా తెలుస్తున్న డిస్టర్బెన్స్ కి నెమ్మదిగా కదులుతున్న చేతిని వెంటనే సేమ్ ప్లేస్ కి చేర్చిన రాజ్ నిద్రలోనే సహస్రని క్లోజ్ గా లాక్కుంటూ లెఫ్ట్ షోల్డర్ మీదకి తలని చేర్చాడు. క్షణంలో వచ్చిన భూకంపానికి అతలకుతలమైన హంస పాప నిద్ర ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఏ ఆచ్ఛాదనం లేని తన రైట్ షోల్డర్ మీద డైరెక్ట్ గా టచ్ అవుతున్న రాజ్ చేతి పట్టుకు బిగుసుకుపోయి ఆల్చిప్పల్లా విచ్చుకున్న కళ్ళను సీలింగ్ కి అతికించి మెల్లగా బ్రెయిన్ తో తనను తాను స్కాన్ చేసుకున్న హంస పాప వేగంగా మారిన హార్ట్ బీట్ కి ఒక్క క్షణం సైలెంట్ గా బాల్చి తన్నేసిన ఫీలింగ్. ఆ ఫీలింగ్ ని ఏ మాత్రం డిస్టర్బ్ చేయకుండా వణుకుతున్న తన చేతిని నెమ్మదిగా రాజు మీదకి చేర్చింది. బట్టలు లేని బలుపు బాబు బేర్ బాడీ నులివెచ్చగా చేతికి తగిలేసరికి ఏడుపు లంకించిన హంసపాహ మొహం అష్టవంకర్లు నిండుకుంది. ఫైర్ ఇంజన్ సైరన్లో వినిపిస్తున్న సౌండ్ కి అదిరిపడి లేచి కూర్చున్న రాజ్ రెండు చేతులతో చెవులు మూసుకొని వాట్ ద హెల్ ఇస్ దిస్ అని గొంతు చించుకొని గట్టిగా అరుస్తున్నాడు. ఆన్సర్ చెప్పడానికి ఎవరున్నారక్కడ? చెవుల తుప్పు వదిలిస్తున్న సైరన్ సౌండ్ హంసపాప గొంతు నుంచి అని క్షణాల్లోనే కనిపెట్టిన రాజ్ చెవుల మీద చేతులు తీయకుండానే తిరిగి మూసేయండి అని మూర్ఛ పేషెంట్లా బిగుసుకుపోయి కారం తిన్న కోతిలా అరుస్తోంది సహస్ర. తను ఎక్స్పెక్ట్ చేసిన దానికి మించి ఎంటర్టైన్ చేస్తున్న పిక్చర్ కి ముద్దుగా తన బ్రెయిన్ ని మెచ్చుకున్న రాజ్ ముందుకు వంగి బావురు కప్పలా అరుస్తున్న హంస పాప లిప్ లాక్ చేశాడు. అసలే తిక్క మీద ఉన్న సహస్ర ముద్దు పెడుతున్న బాబు విశాలమైన వీపు మీద బలంగా చేతులతో చాకిరేవు పెట్టింది. ఎందుకే కొడతావ్ అంటూ పెదవులు వదిలి మండిపడ్డాడు. చెస్ట్ వరకు కవర్ చేసిన బ్లాంకెట్ ని మెడకంతా చుట్టేసుకుంటూ నీ నీ అని అక్షరం మాత్రమే పట్టుకొని కంగారుతో కొట్టుకుపోతున్న హంసపాప టెన్షన్ కి తనని చూసుకున్నాడు. నడుము వరకు కవర్ చేస్తున్న బ్లాంకెట్ కింద బాక్సర్ షార్ట్ ఉంది. అయితే అని తెలియకుండా మేనేజ్ చేస్తూ నీకు నాకు మధ్యన అంటమని తీసేశాను అని కవ్విస్తున్న కళ్ళతో చెప్పాడు. హార్ట్ బ్లాస్ట్ అయిన ఫీలింగ్ తో మొహం అంతా చపాతీ ముద్దలా దగ్గరికి తెచ్చి మరి మరి నా నా అంటుందే కానీ తర్వాత అక్షరం తన టెన్షన్ దాటి బయటకు రావటం లేదు. హంస పాప టెన్షన్ కి ఇన్నర్లో తీర్మార్ వేసుకుంటూ లిటిల్ బిట్ క్లోజ్ గా బెండ్ అయ్యి నీకు నాకు మధ్యన నీ డ్రెస్ కూడా అడ్డమేగా బేబీ అని మత్తుగా చెప్పేసరికి అది వింటూ ప్రాణం పోయినట్టు నిస్సత్తువుగా వాలిపోయిన సహస్ర కళ్ళలో నీళ్ల సుడులు తిరుగుతున్నాయి. అభిమానాన్ని వదులుకోలేకనే హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడిన తనకు ఈ క్షణం రాజ్ చెప్పిన సమాధానంతో ప్రాణం పోయినట్టే ఉంది. మరి ఇప్పుడు రాజ్ చేస్తున్న అల్లరికి సహస్ర రియాక్షన్ ఏమిటి? బాబు ఇక్కడితోనే ఆగుతాడా లేక హంస పాపకు ఇంకాస్త కిర్రెక్కిస్తాడా? అసలు ప్రీతికి ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేస్తోంది ఎవరు? వాడు ప్రీతిని ప్రేమిస్తున్నాడా? ప్రీతిని ప్రేమించేవాడికి రాజ్ పై ఎందుకు కక్ష? సీరియస్ వకీల్ సాబ్ ని రొమాంటిక్ క్రైమ్ లోకి దించడానికి మన క్యూటీ పాప తన అందాల సెక్షన్స్ తో కొడుతుందా? ఎన్నో కేసులు అవలీలగా గెలిచిన మన వకీల్ సాబ్ ఈ సెక్షన్స్ లో లాక్ అయ్యి షేక్ అవుతాడంటారా? చూద్దాం. ఎంత వారలైనా కాంతదాసులే కదా. చూడాలంటే ఫాలో అయిపోండి మరి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.